స్థిరత్వం ఉండదు. ఓకే ఓకే గిరిధర్ గారు కాంగ్రెస్ గురించి మీరు ఏం చెప్తారు? గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో కొంత ఊపు కనిపించింది. ఇక మేము చేయగలం, వచ్చే ఎన్నికల్లో మోదీ సర్కార్ను గద్దె దించగలం అనేటటువంటి కొంత కాన్ఫిడెన్స్ కనిపించింది. కానీ రాను 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 ఇండి కూటమిలోని మిత్రపక్షాలన్నీ కూడా వీకెన్ అయిపోతున్నటువంటి పరిస్థితి కదా. ఇందాక మనకు పాపారావు గారు ప్రస్తావించినట్టు ఆ వీకెన్ అవడానికి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కూడా కారణమవుతున్న సిచ్యువేషన్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు? ఈ రోజు దేశంలో ఈ రెండు రాష్ట్రాలు, తమిళనాడు తర్వాత పశ్చిమ బంగాల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ కి చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే మమతా బెనర్జీ కానీ లేదా మనకు స్టాలిన్ కానీ గెలిచి ఉంటే గనక రాహుల్ గాంధీ నేతృత్వానికి ఛాలెంజ్ ఉండేది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ రోజు రాహుల్ గాంధీ నేతృత్వానికి ఛాలెంజ్ లేదు, వాళ్ళిద్దరూ ఓడిపోయారు. కాబట్టి ఈ రోజు ఇండి అలయన్స్ అన్నది ఈ రోజు కాంగ్రెస్ చేతిలోనే ఉంది, రాహుల్ గాంధీ చేతిలోనే ఉంది. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే కనుక వాళ్ళు తప్పకుండా వాళ్ళకు విధమైనటువంటి సంతోషకరమైన వార్త. రెండవ సంతోషకరమైన వార్త ఏంటంటే వాళ్ళకు ఇందాక పాపారావు గారు చెప్పినట్టు ఎల్డిఎఫ్ చేసిన పాపాల వల్ల అది యూడిఎఫ్ కూటమి గెలవడం వల్ల అక్కడ జరిగింది. అది ఎల్డిఎఫ్ గత అంటే ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాల్లో లేని మొదటి రికార్డు పిన్నారాయి విజయ్ 2 సార్లు గెలవడం అనేది పెద్ద రికార్డ్. అది అంటే 10 ఏళ్లలో వాడు ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితిని కేరళకు తీసుకొచ్చారో దాని యొక్క పర్యవసానమే ఈ రోజు 70వ దశకం నుంచి ఇంతవరకు ఎల్డిఎఫ్ ఎప్పుడు కూడా 50 సీట్లకు తక్కువ పడిన దాఖలాలు లేవు. అంత ఈరోజు 35 సీట్లకు వచ్చారంటే కనుక ఎల్డిఎఫ్ కూడా కమ్యూనిస్టులు కూడా తుడుచుకుపట్టుకుపోయేటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ ఆటోమేటిక్ గా నార్మల్ గా కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి దానివల్ల కూడా కాంగ్రెస్ లాభపడుతుంది. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే కనుక దక్షిణాదిన బీజేపీ ఈ రోజు కూడా దాన్ని ఆ కోటను వాళ్ళు జయించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా రీజనల్ పార్టీస్, కుటుంబ పార్టీలకు ప్రత్యామ్నాయం అంటే కాంగ్రెసే మనం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణలో చూసాం. తెలంగాణలో వీళ్ళకు టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ రాదు. అలాగే మనకు కర్ణాటకలో చాలా కంచుకోట ఉన్నది వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది. బీజేపీ అక్కడ యడ్యూరప్ప పెద్దవారైపోయారు కాబట్టి బీజేపీ యొక్క ప్రాస్పెక్ట్స్ అక్కడ తక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్ గా కాంగ్రెస్ మనం రైట్ ఆఫ్ చేయలేము, వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు బలంగానే ఉన్నారు. కానీ బీజేపీ యొక్క శక్తిని పోల్చి చూస్తే కనుక వాళ్ళు తక్కువ కనిపించవచ్చు. రేపటి రోజు బీజేపీకి ప్రత్యామ్నాయం రావాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే బీజేపీకి ఎప్పుడో ఒకప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనేది వచ్చే అవకాశాలు లేకపోలేదు. బహుశా 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత, ఇంకో 5 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాలు కావచ్చు. ఎప్పుడో ఒకప్పుడైతే ప్రజల్లో ఒక విధమైనటువంటి ఫెటీగ్ వస్తుంది కదా, వేరే ప్రత్యామ్నాయం తీసుకురావాలన్నప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకైక పార్టీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆఫ్ కోర్స్ అప్పుడు వాళ్ళు ఏ కూటమి వచ్చినా కానీ దానికి కీలక పాత్ర పోషించేటువంటి అవకాశాలు వాళ్ళకి లేకపోతుంది. అది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. 2029లో వాళ్ళకి ఏమైనా మెరుగుపడతారో వాళ్ళు, లేదా అంతకంటే దాని తర్వాత 2034లో వాళ్ళు వస్తారా, ఇవన్నీ వాళ్ళు చూడట్లేదు. ఈ రోజు బీజేపీకి దేశవ్యాప్తంగా అఖిల భారత స్థాయిలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అన్నటువంటిది ఒకటి బలపడింది. ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు, కమ్యూనిస్టులు, ముఖ్యంగా కమ్యూనిస్టులు, వీళ్ళు పతనం చెందే కొద్దీ ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతాం. గతంలో మనకు బీజేపీకి 2 మేజర్ పోటీ ఇచ్చేవాళ్ళు. అంటే అఫ్ కోర్స్ మమతా బెనర్జీ డిఎంకే కాకుండా చెప్తున్నాను, కాంగ్రెస్ ఒకటి, రెండవది అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ కూడా కంప్లీట్ గా ఆయన పతనం చెందేసరికి ఇప్పుడు మిగిలినంతా కూడా కాంగ్రెస్ కి కాన్సన్ట్రేట్ అయింది. అన్ఫార్చునేట్ గా కాంగ్రెస్ ఏంటంటే కనుక రాహుల్ గాంధీ ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు, ఆయన అసలు పొలిటీషియనే కాదు, ఆయన ఒక యాక్టివిస్ట్. మరి ఎవరి ఒత్తాసు పలుకుతూ ఎవరితోటి ఎంఓయూ చేసుకున్నాడో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఇంత ప్రపంచంలో ఇంత పరిస్థితులు ఉంటే ఆయన పోయి నికోబార్ ఐలాండ్స్ లో దేశానికి అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ని దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ పోయి ఏదో 4 చెట్లు పడిపోతున్నాయి, ఒక 100 మంది కష్టపడుతున్నారు అని చెప్పి అక్కడ యాక్టివిజం చేస్తున్నాడు. పొలిటిక్స్ యాక్టివిజం అక్కడి నుంచి వదిలేసి ఒమాన్ లో వెళ్లి కాఫీ తాగుతున్నాడు. అంటే ఇంత పరిస్థితులు అవుతుంటే దీనేం పట్టించుకోవట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ తమిళనాడులో ఆయన చక్రం తిప్పవలసింది, ఎందుకు రాలేదు? ఈ రోజు మమతా బెనర్జీని ఓడించాలి అని బంగాల్ ప్రజలు నిర్ణయించిన తర్వాత ఆ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఎందుకు అవ్వలేదు? ఆ ఆల్టర్నేటివ్ బీజేపీ ఎందుకు? ఆవిడ చేసినటువంటి దాష్టికాలు రాహుల్ గాంధీయే అక్కడ ర్యాలీస్ చెప్పాడు. ఆయన
మీ యొక్క దౌర్భాగ్యమైనటువంటి ఈ పాలన వల్ల మీరు తుష్టీకరణ రాజకీయం చేయడం వల్ల ఈరోజు బీజేపీ సత్తాలోకి వస్తుంది అని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పాడు. కానీ మీ పార్టీ ఏం చేసింది అక్కడ? మేము మమతా బెనర్జీకి ప్రత్యామ్నాయం అని ఎందుకు చూపించుకోలేకపోయాడు? కాబట్టి కాంగ్రెస్ కి ఆపర్చునిటీ ఉంది. వాళ్లకు ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యామ్నాయం ఏకైక పార్టీగా నిలిచింది. కమ్యూనిస్టులు తుడుచుకొట్టుపోయారు. దాని అవకాశాన్ని వాళ్ళు చేజిక్కించుకుంటారా లేదనేది పెద్ద ప్రశ్న. అతను పొలిటీషియన్ కాదు, ఒక యాక్టివిస్ట్ గా తయారై. రైట్. నగేష్ గారు చివరిగా ఏం చెప్తారు?